ప్రస్తుత రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. ఈ భారం చాలదన్నట్లు ఇంటికి సిలిండర్ తెచ్చే డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లతో సామాన్యుడిని మరింత పిండుతున్నారు. బిల్లు మీద ఉన్న ధర కంటే 20 రూపాయల నుండి 50 రూపాయల వరకు అదనంగా డిమాండ్ చేయడం ఇప్పుడు ఒక నిబంధనగా మారిపోయింది. రెండో అంతస్తులో ఉన్నారు, మోయలేం అని సాకులు చెప్పడం లేదా డబ్బులు ఇవ్వకపోతే కిందే వదిలేస్తాం, మీరే తెచ్చుకోండి అని కస్టమర్లను డెలివరీ బాయ్స్ భయపెడుతున్నారు. డెలివరీ బాయ్స్ అడిగిన అదనపు డబ్బు ఇవ్వకపోతే మరోసారి డెలివరీ ఇచ్చేందుకు ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో చాలా మంది చెల్లిస్తుంటారు. డెలివరీకి 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తీసుకుంటున్నాయి. ఇలా రోజుకు 50 లక్షల రూపాయల వరకు గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ బాయ్స్ దోపిడీ చేస్తున్నారు. వసూలు చేస్తున్నది డెలివరీ బాయ్స్ అయితే డబ్బులన్నీ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. కస్టమర్ల నుంచి డెలివరీ ఛార్జీలు ఖచ్చితంగా వసూలు చేయాలని ఏజెన్సీలే చెబుతున్నాయి. గ్యాస్ కంపెనీలు ఒక్కో సిలిండర్ డెలివరీకి 14 రూపాయలు ఇస్తున్నాయి. అయితే ఇవి ఎటు సరిపోవడం లేక కస్టమర్లపైనే ఏజెన్సీలు అదనంగా భారం వేస్తున్నాయి. ఇప్పటికే అధిక రేట్లు పెరిగిపోయి, నిత్యావసర ధరలు పెరిగిపోయి, తెచ్చిన గ్యాస్ కూడా మేము అమౌంట్ ఎక్కువ పే చేస్తే గానీ వాడు గ్యాస్ బండ్ ఇంటికి సప్లై చేయటం లేదు. ఆ డబ్బులు గ్యాస్ మామూలు అకౌంట్ లో పడతాయి అంటున్నారు కానీ అకౌంట్ లో కూడా డబ్బులు పడడం లేదు. ఇలాగా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తా ఉన్నాయి. గ్యాస్ తెచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ అమౌంట్ మా దగ్గర వసూలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని మేము మహిళగా దీన్ని చాలా ఖండిస్తా ఉన్నాము. గతంలో ఏదైతే కర్రలపై పెట్టుకుని అప్పుడు ఎలాగైతే వంటలు చేసుకునేవారు, ఇప్పుడు కూడా ఆ వంట చేసుకునే పరిస్థితి వస్తుందనేసి మేము మహిళగా బాధపడుతూ ఉన్నాం. ప్రకారం గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఫ్రీ డెలివరీ చేయాలి. అది 5 నుంచి 25 కిలోమీటర్ల లోపు 10 రూపాయల నుంచి 15 రూపాయలు, 30 కిలోమీటర్ల దూరం అయితే 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవాలి. 5 కిలోమీటర్ల లోపు ఉన్న వాటికి కూడా ఖచ్చితంగా 20 రూపాయలు ఇవ్వాలని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇన్స్టంట్ డెలివరీ పేరుతో 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. కొందరు 5 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే సిలిండర్ డెలివరీ చేసి 30 రూపాయల నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఏజెన్సీల అదనపు ఛార్జీల వసూలును ఆయిల్ కంపెనీలు పట్టించుకోవడం లేదు. అదనంగా ఛార్జీలు వసూలుపై కంప్లైంట్ చేస్తే ఏజెన్సీల గుర్తింపు రద్దు చేయాల్సి ఉన్న లైట్ తీసుకుంటున్నాయి. దోపిడీపై నియంత్రణకు సరైన వ్యవస్థ లేకపోవడం ఏజెన్సీల ఆగడాలకు హద్దులు లేకుండా పోతుంది. నగరంలో ఒక ఏజెన్సీ దోపిడీ ఎంత ఉండవచ్చు అనే విషయంపై ఒక చిన్న అంచనా వేస్తే ఈ అక్రమ వసూళ్ల తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. ఒక ఏజెన్సీకి ఉండే సగటు కస్టమర్లు 10,000 నుండి 15,000. రోజుకు జరిగే సగటు డెలివరీలు 400 నుండి 500. ఒక్కో సిలిండర్ పై సగటున వసూలు చేసే అదనపు సొమ్ము 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు. ఒక ఏజెన్సీకి రోజువారీ అక్రమ ఆదాయం 12,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు. ఒక ఏజెన్సీకి నెలకు వచ్చే అక్రమ ఆదాయం సుమారు 3.6 లక్షల నుండి 4.5 లక్షలు. సుమారు 54 లక్షల రూపాయలు కేవలం అక్రమ వసూళ్ల ద్వారానే వస్తున్నాయి. ఇది కేవలం ఒక ఏజెన్సీ లెక్క మాత్రమే. ఒక నగరంలో 50 ఏజెన్సీలు ఉంటే ఏడాదికి దాదాపు 25 నుండి 30 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది. ఈ డబ్బులో సింహభాగం ఏజెన్సీ యజమానులకే చేరుతోంది. డెలివరీ బాయ్స్ కు ఇచ్చే జీతాలు తక్కువగా ఉంచి కస్టమర్ల దగ్గర వసూలు చేసుకోమని ఏజెన్సీలే ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే మనము గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నామో సిటీలో ఉన్నటువంటి జిల్లా పరిధిలో ఉన్నటువంటి గ్యాస్ డీలర్లు
డెలివరీ చేసేటటువంటి 3 కంపెనీలు ఇండియన్ ఆయిల్, హెచ్విసి అండ్ భారత్. ఈ 3 ఏజెన్సీలకు సంబంధించిన డెలివరీ బాయ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి డెలివరీ చేస్తుంటారు సిలిండర్లు. దీంట్లో భాగంగా సిలిండర్ తీసుకుని వచ్చినందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరము ఉండదు. కానీ కొందరు కన్స్యూమర్లు వాళ్ళు తృప్తి చెందిన కారణంగా వాళ్ళు చేసినటువంటి సర్వీస్ కు తృప్తి చెంది వాళ్ళంతకు వాళ్ళు ఇచ్చేటటువంటి విధానం కూడా మేము చూసాము. రెండవది, వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ఏమైనా డిమాండ్ ఉంటే గనక అట్లాంటికి సంబంధించినటువంటి ఆ డెలివరీ బాయ్ పైన గానీ దానిపై వాళ్ళు చేసేటటువంటి ఈ కార్యక్రమం పైన చర్య పైన మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము వాళ్ళందరినీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయిల్ కంపెనీ వైజ్ కంట్రోల్ రూమ్ అన్నది ఒకటి ఉందండి కలెక్టర్ ఆఫీస్ లో, అది నిత్యము పనిచేస్తుంటుంది. దాని యొక్క నెంబర్ 0891259010, 0891259010, అలానే 25901002 అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఇలా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే జిల్లాలో పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ 1967 కు లేదా మీ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి సదరు డెలివరీ బాయ్స్ పై చర్యలు తీసుకుంటారు. ఒక్కోసారి ఏజెన్సీల లైసెన్స్ రద్దు కూడా చేసే అవకాశం ఉంటుంది. 20 రూపాయలే లేదా 30 రూపాయలే కదా అని మీరు వదిలేస్తే ప్రతి రూపాయి ఒక పెద్ద మాఫియాకు పెట్టుబడిగా మారుతోంది. గ్యాస్ ఏజెన్సీలు సర్వీస్ ఇవ్వడానికి కమిషన్ తీసుకుంటున్నాయి. ఆయిల్ కంపెనీల నుంచి లాభాలు పొందుతున్నాయి. అయినా సామాన్యుడిని పీల్చి పిప్పు చేస్తున్నాయి. మనం ప్రశ్నించినంత కాలం ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. నిబంధనల ప్రకారం నడుచుకోమని అడగడం మీ హక్కు. దోపిడీని ఎదిరించండి, బాధ్యత గల పౌరులుగా వ్యవహరించండి.